నమస్కారం. ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దావోస్ వేదికగా తెలుగు ముఖ్యమంత్రుల పెట్టుబడుల వేట. స్విట్జర్లాండ్కు బయలుదేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్గజ సీఈఓలతో భేటీ. మేడారంలో హైటెక్ నిఘా. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతరలో ఏఐ డ్రోన్లు, జియో ట్యాగ్ల నిఘా. ఏపీ లిక్కర్ స్కామ్. వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు. ఈ నెల 23న విచారణకు రావాలని మిథున్ రెడ్డికి ఆదేశం. టీ20 వరల్డ్ కప్. బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్లైన్. భారత్లో మ్యాచ్లాడే విషయంపై ఈ నెల 21లోగా తేల్చుకోవాలని స్పష్టీకరణ. దక్షిణ భారత కుంభమేళా మేడారం జాతర ఈసారి హైటెక్ హంగులతో సాగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి జియో ట్యాగ్ల వరకు భక్తుల రక్షణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మహాఘట్టం కోసం మేడారం 2.0 టెక్నాలజీని తీసుకొచ్చారు. ఏఐ నిఘా, టీజీ క్వెస్ట్ డ్రోన్లు, హీలియం బెలూన్ కెమెరాల ద్వారా 30 కిలోమీటర్ల మేర గగనతలం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఇవి తొక్కిసలాట ముప్పును ముందే పసిగట్టి అధికారులను అలర్ట్ చేస్తాయి. జియో ట్యాగింగ్ పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు వారి చేతికి క్యూఆర్ కోడ్ ఉన్న జియో ట్యాగ్లను కడతారు. ఫేస్ రికగ్నిషన్. నేరగాళ్లను గుర్తించేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను వాడుతున్నారు. సుమారు 13,000 మంది పోలీసుల పహారాలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో ఈ ఏడాది జాతర జరగనుంది. చరిత్రలో తొలిసారిగా మేడారం వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాలు, మెట్రో విస్తరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నగారాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. గోదావరి పుష్కరాలు 2027లో జరిగే పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. బాసార్ నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి భూసేకరణ కోసం 2,787 కోట్ల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా రైతాంగం కోసం పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్లో చేరి తప్పుడు నిర్ణయం తీసుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో తన అనుచరులతో మాట్లాడిన మహిపాల్ రెడ్డి ఆనాటి పరిస్థితుల వల్లే కాంగ్రెస్లో చేరానని, కానీ దానివల్ల నియోజకవర్గానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అసహనం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునివ్వడం విశేషం. పటాన్చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో ఉన్న 104 మంది కౌన్సిలర్లను గెలిపించే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. మీడియాకు అనుమతి లేని అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఆయన తిరిగి కారెక్కుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 251 కోట్లతో ఆధునీకరించిన గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పైలాన్ని ఆవిష్కరించారు.
తన మనవడితో కలిసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహాజాతర కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. దావోస్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరుగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. 36 కార్యక్రమాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 4 రోజుల పాటు దావోస్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ సహా పలువురు సీఈఓలతో సమావేశమవుతారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించనున్నారు. వనదేవతల ఆశీస్సులతో మేడారం దర్శనానంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా దావోస్కు బయలుదేరారు. 5 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ఆయన తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ని ఆవిష్కరించనున్నారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ చర్చలు జరుపుతారు. 2 రాష్ట్రాలు ఈసారి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందుకు వెళ్తున్నాయి. దావోస్ వేదికగా కుదిరే ఒప్పందాలు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పురోభివృద్ధికి ఎలా దోహదపడతాయో వేచి చూడాలి మరి. అన్నమయ్య జిల్లాలో సంక్రాంతి సంబరాలు విషాదాంతమయ్యాయి. పండగకు ఊరికొచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అతిగా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. కంభవారిపల్లి మండలం బండవడ్డిపల్లిలో ఈ ఘోరం జరిగింది. చెన్నై, బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న మణికుమార్, పుష్పరాజ్ పండగ సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చారు. శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి జరిగిన పార్టీ వీరి ప్రాణాల మీదకు తెచ్చింది. పోటీ పడి తాగడమే వీరికి శాపమైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరు పోటీపడి 19 బీర్ టిన్లు తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మణికుమార్ మృతి చెందగా చికిత్స పొందుతూ పుష్పరాజ్ ప్రాణాలు విడిచారు. తొలుత కల్తీ మద్యం వల్ల చనిపోయారని ప్రచారం జరిగినప్పటికీ అతిగా తాగడం వల్లే ఈ మరణాలు సంభవించాయని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. పండగ పూట ఇద్దరు యువజనులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మణికుమార్కు భార్య, 2 ఏళ్ల కుమారుడు ఉండగా పుష్పరాజ్కు ఇంకా పెళ్లి కాలేదు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త మంద సల్మాన్ హత్య రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు ఈ రోజు రాష్ట్ర డీజీపీని కలవనున్నారు. పిన్నెలకు చెందిన మంద సల్మాన్ను ప్రత్యర్థులు ఇనుపరాటతో కొట్టి దారుణంగా హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు. గ్రామం విడిచి బయట తలదాచుకుంటున్న సల్మాన్ తన భార్యను కలిసేందుకు పిన్నెలకు వచ్చిన సమయంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, ముఖ్యంగా దళిత కార్యకర్తలకు రక్షణ కరువైందని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈ కేసులో నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ బృందం డీజీపీని కోరనుంది. ఈ హత్యోదంతో పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 23 తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి నోటీసులు పంపారు. అంతకంటే ముందే అంటే ఈ నెల 22న విజయసాయిరెడ్డిని విచారించనున్న ఈడీ ఆ మరుసటి రోజు మిథున్ రెడ్డిని విచారించనుండడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గతంలో ఇదే కేసులో మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయగా ఆయన రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పుడు ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ లోతుగా విచారించే అవకాశం ఉంది. వరుసగా ఇద్దరు కీలక వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు అందడంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సినీ నిర్మాత బండ్ల గణేష్ షాద్నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు. సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన ఈ యాత్రపై ఆయన స్పష్టతనిస్తూ ఇది కేవలం తన వ్యక్తిగత మొక్కు మాత్రమేనని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారని బండ్ల గణేష్ తెలిపారు. ఆయన జైలు నుంచి క్షేమంగా బయటకు వస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని అన్నారు. మొక్కున్నట్లు వివరించారు. ఈ యాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ అడుగు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైనందున ఇప్పుడు ఆ 7 కొండల వారికి మొక్కు చెల్లించుకుంటున్నారని, దీనిని కేవలం ఒక భక్తి యాత్రగా మాత్రమే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో సైలెంట్ గా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు సడన్ గా పాదయాత్ర మొదలుపెట్టడం రాజకీయ వర్గాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. వరుణ్ తేజ్ మెర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మరియు గ్లిమ్స్ ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. VT15 గా పిలువబడుతున్న ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. కొరియా పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ గ్లిమ్స్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంది. సమురాయ్ కత్తితో వరుణ్ తేజ్ చేస్తున్న యాక్షన్, చివర్లో కొరియన్ భాషలో ఆయన చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇది ఒక ఇండో కొరియన్ హర్రర్ కామెడీగా రూపొందుతోంది. తమను సంగీతం అందిస్తుండగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్, కొరియాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా అభిమానులకు ఈ కొరియన్ కనకరాజు సరికొత్త కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగట్టారు. భారతీయులు ఉచితంగా పొందుతున్న AI సేవల వల్ల అమెరికన్లపై ఆర్థిక భారం పడుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. చాట్ జీపీటీ వంటి AI కంపెనీలు అమెరికాలోని డేటా సెంటర్లను వాడుకుంటూ భారత్, చైనా వంటి దేశాలకు ఉచిత సేవలు అందిస్తున్నాయని నవారో పేర్కొన్నారు. దీనివల్ల అమెరికాలో విద్యుత్ వినియోగం పెరిగి అక్కడి పౌరులపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ట్రంప్ ప్రభుత్వం సీరియస్గా ఉందని, సదరు AI కంపెనీలపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతంలో కూడా భారత్ను హైటెక్స్ నేషన్ అని విమర్శించడమే కాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బ్లడ్ పనీగా అభివర్ణించి నవారో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. భారత్ను లక్ష్యంగా చేసుకుని నవారో వరుసగా చేస్తున్న ఈ విమర్శలపై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.
భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ జట్టు భాగస్వామ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ కీలక గడువు విధించింది. భారత్లో మ్యాచ్లాడే విషయంపై ఈ నెల 21లోగా తుది నిర్ణయం చెప్పాలని ఐసీసీ డెడ్లైన్ విధించింది. షెడ్యూల్ మార్పుకు ఐసీసీ ససేమిరా అంటోంది. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రతపై బీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరుతోంది. భారత్లో బంగ్లా జట్టుకు ఎలాంటి ముప్పు లేదని, సెక్యూరిటీ రిస్క్ అసెస్మెంట్ ప్రకారం భద్రత తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉందని ఐసీసీ భరోసా ఇచ్చింది. ఒకవేళ బంగ్లాదేశ్ తప్పుకుంటే ఆ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న కోల్కతాలో వెస్టిండీస్తో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరి ఈ నెల 21లోగా బీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి అల్వాల్ సర్కిల్లోని ప్రజా సమస్యలను పట్టించుకొని జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయం తాళం వేసి నిరసన తెలిపారు బీజేపీ నాయకులు. అల్వాల్ సర్కిల్లోని ప్రజా సమస్యలను పట్టించుకొని జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయం తాళం వేసి జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, ముఖ్యంగా చెరువుల్లో కొర్రపడక పేరుకుపోయి దోమల పడితే ఎక్కువగా ఉందని, దోమల వల్ల ప్రజలు చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ ప్రజావాణిలో సమస్యలపై వినతి పత్రాలు ఎన్నిచ్చినా కూడా పట్టించుకునే నాదురే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ సర్కిల్లో రోడ్లు మొత్తం గొంతలమయంగా ఉన్నాయని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులు వెంటనే ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులను వెంటనే సమస్యలు పట్టించుకొని అధికారులను వెంటనే ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులను వెంటనే ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులను వెంటనే లోని జిహెచ్ఎంసీ అవినీతి అంతం ప్రజా సమస్యలను పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులారా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి వాణి ఇదేమి వాణి ఇదేమి వాణి ఇదేమి వాణి. చూస్తున్నాము అల్వాల్ సర్కిల్లోని మున్సిపల్ ఆఫీస్లో ఏమి పనులు జరగట్లేవు. మన దోమల బెడద మొత్తం టూ మచ్ ఉన్నది. మళ్ళీ అల్వాల్లోని ప్రతి చెరువులోని గుర్రపడెక్కలు ఇంతవరకు క్లియర్ చేస్తలేరు. ఎన్నిసార్లు ప్రజావాణిలో ఇచ్చినా కానీ ఏమి పనికిరాని పాలన అయిపోయింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జిహెచ్ఎంసీ సెంట్రల్ కమిషనర్ గారికి అల్వాల్ సర్కిల్లోని ప్రజా సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈవేళ మున్సిపాలిటీ ఆఫీస్ ముందుగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది అల్వాల్ సర్కిల్లోని ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం చేయాలని పాత కమిషనర్ ఎలాగా చేయకని వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పట్టించుకొని మా బాధలన్నీ పట్టించుకుంటారని, మా బాధలన్నీ తీరుస్తారని ఈ అల్వాల్ మన బుల్లారంలోన సెలెక్ట్ ఆఫీస్ నుంచి బుల్లారం బజార్ వరకు రోడ్డు వర్షం వచ్చిందంటే అది ఒక గుండంలా తయారైంది. అల్వాల్ హైటెన్షన్ రోడ్లో కూడా ఇక్కడ మొదలు పెడితే లాస్ట్ వరకు
గుంతలు నీరు నిండిపోయి ఉన్నది. పిల్లలకు తీసుకొని వెళ్ళిన మా మహిళలు, బళ్ళతోని పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన మహిళలు పడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ అలవాళ్ళ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు అల్వాల్ సర్కిల్కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కుటుంబ సభ్యులు అందరం ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట కూర్చొని కమిషనర్ గారిని ప్రశ్నించడానికి వచ్చామన్నమాట. ప్రజా సమస్యలు తీర్చలేని ఒక అధికారులు మీరు ఎందుకండి మాకు మరి ప్రజల దగ్గర నుంచేమో పన్నులు తీసుకుంటారు, వాళ్ళు ఏమేమి కట్టించుకోవాలో కట్టకపోతేనేమో ఫైన్లతో సహా తీసుకుంటారు. మరి ఇప్పుడు మీరు ప్రజా సమస్యలు తీర్చట్లేరు కదా, మరి అదే ఫైన్లతో సహా ప్రజలకి వాపస్ ఇస్తారా? మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏమనేసని, బండి చలాన్లు ఏమైనా ఉంటే మన పబ్లిక్ అంట అకౌంట్ లింక్ పెట్టాలంట. మరి ఈరోజు మీరు ప్రజా సమస్యలు తీర్చలేరు కదా, తీర్చినప్పుడు మరి అధికారులు మీరు కూడా ప్రజల అకౌంట్కి డైరెక్ట్ లింక్ పెట్టండి. మీరు తీర్చలేని సమస్యలను మీ జీతాలు మొత్తం ప్రజలకు వాపస్ ఇవ్వండి. మన అల్వాల్ సర్కిల్ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రజావాణిని పెట్టి పనికిరాని వాణి అది. ప్రజావాణిలో ఎన్నిసార్లైనా మనం ఏ విధమైన రిప్రజెంట్ చేసినా తీసుకోవడం డస్ట్బిన్ వేయడం, తీసుకోవడం డస్ట్బిన్ వేయడం, ఏ ఒక్క సమస్య పరిష్కారం చెప్పిందో అధికారులను అల్వాల్ సర్కిల్ జిహెచ్ఎంసీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మన సర్కిల్లో ముఖ్యమైనది దోమల బెడద, కుక్కల బెడద. ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు సాయంత్రం 6 గంటలైతే మనం ఈ అల్వాల్ చెరువు పై నుంచి ఎవరో నడుస్తారా? అధికారులు వచ్చి మీరు మాతో వచ్చి చూడండి. అధికారులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజావాణిని పెట్టిరు, అది పనికిరాని వాణి అయిపోయింది. ప్రజా సమస్యలు పట్టించుకోండి అధికారులు. మీకెందుకు బీజేపీ కట్టే పన్నులతోనే జీతాలను తీసుకుని అధికారులారా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో ముందుండనని ప్రతి ఒక్కరికి అల్వాల్ సర్కిల్ బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు రోడ్ల పైన గుంతలు పూడ్చరు. ఈరోజు అల్వాల్ సర్కిల్ 3 డివిజన్ల నుంచి మన 3 ప్రెసిడెంట్లు అజయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కార్తిక్ గారు, మేము సర్కిల్ సీనియర్లు అందరూ వచ్చి మేము ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, అల్వాల్ చెరువులోని గుర్రపు డేగకు 32 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అవి ఎక్కడ వినిపారు నిధులు తెలియదు. అదే ఓల్డ్ అల్వాల్ చెరువు కూడా 30 లక్షలు శాంక్షన్ అయ్యి అవి కూడా ఎక్కడ విని తెలియదు. హైటెన్షన్ రోడ్డు పంచిన 4,28,00,000 శాంక్షన్ అయింది. శాంక్షన్ కూడా 4 మంత్స్ అవుతుంది. అవి కూడా డైవర్ట్ అవుతున్నాయని మాకు తెలిసిన విషయము. ఇంకోటి సెలెక్టాస్ నుంచి కళ్ళు కొంపటి వరకు రోడ్డు అస్తవ్యస్తం తయారైంది. రాత్రిపూట చాలా కింద పడిపోయి చనిపోవడం జరిగింది కొన్ని జాగ్రత్తలు. ప్రజావాణి ప్రతి వారం కూడా మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము, ఏది పట్టించుకోవడం లేదు. మళ్ళీ ప్రజావాణి ఎందుకు ఉందో మాకు అర్థమైతే లేదు. ఏది చెప్పినా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి కాలనీ ప్రెసిడెంట్ మాకు వచ్చి కంప్లైంట్ జరిగింది, మీరైనా పట్టించుకొని బీజేపీ తరఫు నుంచి కనీసం మాకు హెల్ప్ చేయాలని చెప్తే ఈరోజు వాళ్ళ తరఫు నుంచి మేము ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.